హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మీక్ అకాడమీ ఛానల్. ఈరోజు ఈవిడ మనకు ఢిల్లీ హైకోర్టులో గ్రూప్ డి కోర్టు కేసు హియరింగ్ అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి మెయిన్ డీటెయిల్‌కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వ్యూ. అన్న మొన్ననేగా అన్న హైకోర్టులో కేసు కొట్టేసిర్రు. మళ్ళా ఈ యొక్క కేసు ఏంది అంటారా? సో, కేసు కొట్టేసిన తర్వాత మళ్ళొకసారి గూడా హైకోర్టుకైతే వెళ్ళడం జరిగింది. ఈరోజు హియరింగ్ అయితే జరిగింది. దాదాపుగా అరగంట సేపు మనకి ఈ యొక్క హియరింగ్ జరిగింది. సో, కేసు ఉందా? స్టే ఉందా? కొట్టేసిర్రా? అంటే కేస్ ఈస్ డిస్పోజ్డ్. ఓకేనా? కేసు కొట్టేసిర్రు. అండ్ దాంతో పాటు ఏదైతే ఐటీఐ లాయర్ గారు పెట్టారో ఆ పాయింట్స్ అన్నిటిని కూడా డిస్మిస్ అయితే చేయడం జరిగింది. సో, ఇప్పుడు ఆ యొక్క డేటాని జడ్జి గారి మాటల్లోనే వినండి. Filed challenging the order dated 12th November 2025 passed by the learned tribunal in OA number so and so, titled so and so, dismissing the OA filed by the respondent herein, by the petitioner herein. We have already agreed with the observation of the learned tribunal in this regard and have found no merit in the same. Full stop. Any observation made in an interim order by this court, therefore, cannot have a binding effect on a final adjudicated OA as also this writ petition. Full stop. We therefore find no merit in the present petition. The same is accordingly dismissed. యాక్చువల్‌గా ఈ నెల 13 తేదీన ఢిల్లీ హైకోర్టులో కేసు కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫ్రెష్ పిటిషన్ అయితే వేయడం జరిగింది. సో, ఆ యొక్క పిటిషన్ నంబర్ వచ్చేసరికి 17536 ఆఫ్ 2025 ఇక్కడ కనిపిస్తుంది కదా! 19/11/2025 మనకి ఈరోజు కోర్ట్ నంబర్ 4లో హియరింగ్ అయితే జరిగింది. సో, దానికి సంబంధించినటువంటి విజువల్స్ అనేవి మీరిప్పుడు ఆన్ స్క్రీన్ మీద చూడడం జరుగుతుంది. ఓకే. సో, మన కేస్ హియరింగ్ అయితే ఈరోజైతే జరిగింది. సో, దాంట్లో మనకేం జరిగిందంటే 28వ తేదీ రోజు ఏదైతే ఇండికేటివ్ నోటీస్ వచ్చిందో దాంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి డేటా లేదని, అండ్ అదేవిధంగా ఐటీఐ లాయర్ గారు ఏదైతే డేటా సబ్మిట్ చేసారో దానివల్ల కోర్టును మిస్‌లీడ్ చేస్తుర్రని అయితే జడ్జి గారైతే చెప్పడం జరిగింది. అండ్ దాంతో పాటు ఇక్కడ ఐటీఐ లాయర్ వారు ఏదైతే మెయిన్‌గా మెన్షన్ చేసారో అంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి ఏదైతే సెపరేట్ వేరే నోటిఫికేషన్ వచ్చిందో దాంట్లో సివిల్, మెకానికల్ లాంటి ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్స్‌కి 10+ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా! దానికి సంబంధించి సబ్మిట్ అయితే చేయడం జరిగింది కదా! తర్వాత రైల్వే ఏం చేసిందంటే తెలివిగా దానికి సంబంధించి ఒక కర్రీ జెండానైతే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో, ఆ యొక్క కర్రీ జెండా అనేది ఈరోజు రైల్వే వాళ్ళు సబ్మిట్ అయితే చేయడం జరిగింది. దానివల్ల ఐటీఐ వాళ్ళు ఏదైతే పాయింట్ మెన్షన్ చేసారో ఆ పాయింట్ అయితే హైకోర్ట్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది కాబట్టి కేస్ అయితే డిస్పోజ్ అయితే చేయడం జరిగింది. సో, ఓల్డ్ కోర్ట్ కేస్ హియరింగ్ ఏదైతే జరిగిందో దాని యొక్క డేటాను కూడా ఇక్కడ డిస్కషన్ చేస్తూ దాంట్లో జరిగినటువంటి మొత్తం ప్రక్రియ మొత్తాన్ని కూడా మళ్ళొకసారి రివైజ్ చేసేసి కేస్‌నైతే డిస్పోజ్ అయితే చేయడం జరిగింది. సో, ఫైనల్‌గా జరిగిందైతే ఇది. మన యొక్క గ్రూప్ డి ఎగ్జామ్‌కైతే దాదాపుగా అన్ని అడ్డంకులు దొరికినట్లే. సో, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా చాలా వాల్యుబుల్ అయినటువంటి డేటా మీకోసం రిలీజ్ చేయడం జరిగింది. సో, ఆ యొక్క డేటాను మీరు ఇక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. సో, సైన్స్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా! అండ్ దాంతో పాటు గ్రూప్ డి ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి డేటా, కరెంట్ అఫైర్స్, గ్రూప్ డి రీజనింగ్, గ్రూప్ డి జనరల్ సైన్స్ అండ్ దాంతో పాటు సబ్జెక్ట్‌ల వారీగా మీకు ఇక్కడ రీసెంట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ 2024, 25లో రైల్వే ద్వారా కండక్ట్ చేయబడినటువంటి ఎగ్జామ్స్‌లలో ఎస్పెషల్లీ జనరల్ సైన్స్‌లోని ఫిజిక్స్ మనం ఆల్రెడీ రీసెంట్‌గా క్లాసెస్ చెప్పుకున్నాం కదా! ఆ యొక్క పీడిఎఫ్ కూడా మనకు వితిన్ 1 ఆర్ 2 డేస్‌లో టైపింగ్ అయ్యి రావడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు చాలామంది అడుగుతున్నారు కదా! సైన్స్ ప్రాబ్లమ్స్ ఇంగ్లీష్ మీడియం కావాలని. సో, ఆల్రెడీ మనకి ఇక్కడ రిలీజ్ అయితే అయిపోవడం జరిగింది. మన యొక్క శ్రీనివాస్ మైక్ యాప్‌లో డైరెక్ట్‌గా డాక్స్ అండ్ ఈబుక్స్ అనేటటువంటి యాప్‌లో మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొంత డేటాతో కలుద్దాం. అండ్ వీడియోని అందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ అండ్ థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.